కనిపించిన ప్రతిసారి వాహనాలు తనిఖీ చేస్తారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లేప్పుడు తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు తన కాన్వాయ్ని ఆపి వాహనాలు తనిఖీ చేయడాన్ని లోకేష్ తప్పుబట్టారు. ఒక్క రోజులోనే 3 సార్లు తనిఖీ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వాహనాలు కూడా ఇలాగే ఆపుతున్నారా అని ప్రశ్నించారు లోకేష్. కేవలం టీడీపీ వాహనాలనే తనిఖీ చేయాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని లోకేష్ అడగ్గా కోడ్ అమల్లో భాగంగా చెక్ చేస్తున్నామని పోలీసులు అన్నారు. వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదని ఆయన పోలీసుల్ని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనడానికి లోకేష్ వెళ్తుండగా తొలుత ఉండవల్లి వద్ద ఆపి తనిఖీలు నిర్వహించారు. మళ్లీ వచ్చేటప్పుడు కూడా ఆపి చెకింగ్స్ చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తుండగా లోకేష్ వాహనాల్ని ఆపి తనిఖీలు చేస్తున్నారని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నాదిక ఒకే రోజు 2 సార్లు లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ చెక్ చేసినటువంటి పరిస్థితి ఉండవల్లి, అదేవిధంగా తాడేపల్లి ప్రాంతాల్లో జరగడం జరిగింది. దీనిపైన లోకేష్ కూడా కొంత పోలీసుల పైన కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పదే పదే తమ టీడీపీ వాహనాలే ఎందుకు చెక్ చేస్తున్నారనే విధంగా కూడా పోలీసులు టీడీపీ నేతలకు సంబంధించినటువంటి కార్లను ఎందుకు ఆపి చెక్ చేయట్లేదు అనే విధంగా కూడా పోలీసులు అయితే లోకేష్ ప్రశ్నించడం జరిగింది. అయితే తాము కంపల్సరీగా అన్ని కార్లను చెక్ చేస్తున్నామనే విధంగా కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో అయోధ్య రామిరెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ని ఆపారా అనే విధంగా కూడా పోలీసులు అయితే లోకేష్ ప్రశ్నించడం జరిగింది. పదే పదే తమ యొక్క వాహనాలను ఎందుకు చెక్ చేస్తున్నారు అనే విధంగా కూడా లోకేష్ పోలీసులతో అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే లోకేష్ కి సంబంధించి ఈ రోజు 2 సార్లు, మొన్న ఒకసారి ఆపటం, ఇప్పుడు మొత్తం కూడా 3 సార్లు లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ని చెక్ చేయడం పైన టీడీపీ వర్గాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్తే టీడీపీకి సంబంధించినటువంటి నేతలను టార్గెటెడ్ గా పోలీసులు అయితే ప్రస్తుతం చెకింగ్లు చేస్తున్నారనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల కోసం వెళ్తున్నటువంటి లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ని ఉదయం సమయంలో ఉండవల్లి సెంటర్ దగ్గర ఆర్టీ చెక్ చేయడం జరిగింది. సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి సమయంలో తాడేపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఈ చెకింగ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే టీడీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కాన్వాయ్ కి సంబంధించి లోకేష్ మాత్రమే చెక్ చేయడం, మిగిలినటువంటి నేతలు ఎవరైతే మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు అవన్నీ కూడా చెక్ చేయకుండా వదిలేస్తున్నారు అనేది మాత్రం టీడీపీ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసులు మాత్రం నేను జనరల్ గా కాన్వాయ్ కి సంబంధించి కార్లు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కంపల్సరీగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా మాత్రం తాడేపల్లి పోలీసులు కానీ అదేవిధంగా మంగళగిరికి సంబంధించినటువంటి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ చెకింగ్లకు సంబంధించినటువంటి పర్వం మళ్ళీ కొనసాగుతుందా, లేకపోతే లోకేష్ యొక్క అసహనం నేపథ్యంలో కంపల్సరీగా పోలీసులు ఏమన్నా చెకింగ్లు లేకుండా ఉంటారా, లేకపోతే మళ్ళీ తిరిగి లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ చెక్ చేసే పరిస్థితి ఉంటుందా చూడాలి. అయితే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 3 సార్లు చెక్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా కోడ్ ఉల్లంఘనకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా నిర్ధారణ కాలేదు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. క్లియర్గానే లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్లు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా సాయి శంకర్, వైసీపీ నేతల వాహనాలు తనిఖీ చేయరా అంటూ లోకేష్ సూటిగానే పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే కోడ్ అమల్లో భాగంగానే మేము తనిఖీలు చేస్తున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. అసలు అధికారులు ఈ విషయంపై ఏమైనా స్పందించారు? అదే పోలీసులు అయితే కాన్వాయ్ కి సంబంధించి లోకేష్ కాన్వాయ్ కి సంబంధించి చెక్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా కోడ్ ఉల్లంఘన లేదు అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు పదే పదే లోకేష్ కాన్వాయ్ని ఎందుకు ఆపుతున్నారు అనే విధంగా పోలీసుల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో తాము జనరల్ గా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కంపల్సరిగా వాహనాల తనిఖీ అనేది ప్రతి ప్రాంతాల్లో చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి చేస్తున్నామనే విధంగా కూడా పోలీస్ అధికారులు అయితే
లోకేష్ కూడా సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది టీడీపీ నేతలకు కూడా అదే సమాధానాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రతిసారి లోకేష్ ని టార్గెటెడ్ గా చేయడం పని మాత్రం కొంత టీడీపీ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎవరూ స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడ చెకింగ్ కి సంబంధించి ఉన్న అధికారులు మాత్రం క్లియర్ గా సమాధానం అయితే చెప్పడం జరిగింది. తాము ఎన్నికల విధుల్లో భాగంగా మాత్రమే మేము చెక్ చేస్తున్నాం అనే విధంగా కూడా వాళ్ళైతే క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. చెప్పండి డీజీని తమాషా ఆడద్దని చెప్పండి. ఏంటి సార్ ఇది? పొద్దున ఆపుతారు, మధ్య ఆపుతారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? ఎక్కడ ఆపారు? ఏ ఎంపీ గారిని ఆపారు సార్? అయోధ్యరామ్ రెడ్డి గారిని ఆపారా మీరు? బండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. పద్ధతి కాదు ఇది. 3 రోజుల్లో ఇది 4సారి నన్ను ఆపుతున్నారు. అంటే నా పరువు తీయాలనుకుంటే చెప్పండి, ఇక్కడనే కూర్చోండి. తమాషలు ఆడొద్దని చెప్పండి డీజీని తమాషలు ఆడొద్దని చెప్పండి. ఏంటి సార్ ఇది? పొద్దున ఆపుతారు, మధ్య ఆపుతారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? ఎక్కడ ఆపారు? ఏ ఎంపీ గారిని ఆపారు సార్? అయోధ్యరామ్ రెడ్డి గారిని ఆపారా మీరు? బండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. పద్ధతి కాదు ఇది. 3 రోజుల్లో ఇది 4సారి నన్ను ఆపుతున్నారు. అంటే నా పరువు తీయాలనుకుంటే చెప్పండి, ఇక్కడనే కూర్చోండి.